ఈరోజు ఇడ్లీకి చట్నీ కోసం కొంచెం పావు టీ స్పూన్ ఆయిల్లో ఒక 3 స్పూన్లు కందిపప్పు వేయించాను. ఆయిల్లో అయితే బాగా వేగుతాయి. దగ్గరే ఉండి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే త్వరగానే వేగుతాయి. స్టవ్ ఆఫ్ చేశాక 2 మిరపకాయలును లేత కరివేపాకు కొంచెం వేసాను. పచ్చి కొబ్బరి ముక్కలు, కొంచెం ఉప్పు, జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న పచ్చి మామిడికాయ ముక్క పెట్టాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ వేస్తా. ముందు పొడిగా మిక్సీ వేసుకుని తర్వాత సరిపడా వాటర్తో మిక్సీ వేసుకుంటా. 200 బొచ్చి. ఓహో, కావాలి 100 గ్రాములు మొగ్గి ఇవ్వటమే, అంతేగాని బంగారు 160 80 240. ఇది కదిలినట్టు ఉంది కదా. ఇప్పుడు బతికోండి అండి, అసలు ఇప్పుడే చేపలు మొత్తం బతికేవండి. ఇది వేసుకోండి బొచ్చి. అంత అసలు ఒక్కళ్ళే తినేది. వద్దు వద్దు అంత చిన్నదేనా? చిన్నది కూడా ఉంది. చిన్నది ఇదేనా? అది బతుకుందా? చెప్పాలండి చేపలు బతుకుండి అండి. ఒక అరకిలో అరకిలో కాదు, 700 చూసింది. తూకం కరెక్టేనా? మీ తూకం ఉందండి, మీరు చూసుకోండి, నీకేం బాధలేదు. పల్లెటూళ్ళలో ఇలా ఇంటింటికి తక్కెడ ఒకటి రెడీ చేసి పెట్టుకుని ఉంచుకుంటారు. అమ్మొచ్చిన వాళ్ళ దగ్గర చాలా తేడా ఉంటుంది తూకాలు. ఈరోజు చేప అయితే కిలో 200 చెప్పాడు. దీన్ని 30 కేజీ తూసాడు. 30 కేజీ ఉండదయ్యా అంటే సరే 140 ఇవ్వండి అన్నాడు. నేను తీసుకొచ్చి తూస్తే 650 గ్రాములు ఉంది. ఆఖరికి అంత చెప్పినాడల్లా 100కైతే ఇచ్చాడు ఈ చేపని. కానీ భలే ఫ్రెష్గా ఉంది, కొంచెం కదిలింది కూడా నేను తీసుకున్నప్పుడు. చేప తీసుకున్నాం కదా, కూర చేస్తున్నా. ఇక్కడ పల్లెటూళ్ళలో చేసి ఇవ్వరంతా, మనమే చేసుకోవాలి పూర్తిగా. నేను ఈ తలకాయని 2 ముక్కలుగా చేయలేదు, ఇలాగే ఉంచేసా. తాలింపులో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి మగ్గించాను. అందులో ముక్కలు వేస్తున్నా. కాస్త కారం వేసి సరిపడా చింతపండు పులుసు పిండి కూరని ఒక పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది కూర. అనిపిస్తుందిగా మీకు చేప కన్ను. మామూలుగా అయితే తీసేస్తారు, అసలు తలకాయ తినరు కొంతమంది. అయితే మాకు ఇంట్లో తింటారు. ఈ కంటి చుట్టూ మెత్తడి పదార్థం ఉంటుంది, తినేవాళ్ళు తింటారు. నేనైతే తల కళ్ళతో పాటు అలా వేసేస్తాను. ఈ లోపల మొప్పలు తీసేసి ఆ పట్టిని తల వేసేసాను. చేపల పులుసు అందరికీ తెలిసిందే కదా, అయినా నేను చాలాసార్లు పెట్టాను. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ దీని మీద తురిమేసా దంచకుండా. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి నిలవదు కాకుండా ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. ఈరోజుకి మా కూర అయితే చేపల పులుసు. నాకేమో కూర నిన్నటిది ఉంది, కొంచెం పప్పు కూర. ఆవకాయ పచ్చడి కలిపిది 3వ రోజు. కల్లుప్పు వేసాను కాబట్టి అప్పుడప్పుడు కలుపుతున్నా. ఇప్పుడు కూడా కలిపేసాను, అందుకే ఆయిల్ కనిపించట్లేదు పైకి. అయినా కాస్త తగ్గింది ఆయిల్, ఇంకా కాస్త ఆయిల్ వేయాలి. ఇందులో జాడీలో పెట్టుకునే ముందు మిక్సీ వేసుకున్న వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ముందే కలిపితే కొంచెం వాసన పోతుంది. మనం జాడీలో పెట్టుకునే ముందు వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి వాసన వస్తుంది. మెంతిపిండి కూడా జాడీలో పెట్టుకునే ముందు వేసుకోవచ్చు, కానీ నేను ఆవపిండితో పాటే వేసేసా. ఇప్పుడు వెల్లుల్లి మిక్సీ వేసి ఇందులో కలిపేసి డబ్బాల్లో పెట్టేస్తాను. మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా వేసాను. ఇది దంచుకుంటే అయితే బాగుంటుంది, చక్కగా రెబ్బలు రెబ్బలుగా వస్తుంది. దంచుకున్నదైతే ఎండకి తట్టుకోలేక నేను దంచే పని పెట్టుకోలే, మిక్సీలో వేసా. ఇప్పుడు ఇది పచ్చట్లో వేసేస్తా. ఆల్రెడీ ఒలిసిన వెల్లుల్లి వేసాను ఎక్కువే.
చెట్టు కింద చక్క చల్లదనానికి కోడి తన పిల్లలతో ఆహారం తింటుంది. నేను వచ్చానని వెళ్ళిపోతున్నాయి పాపం. ఈరోజు చూడండి మాకు ఎన్ని కాకులు వచ్చినాయో అన్నం తినడానికి. బాగా ఎండగా ఉంది కదా, వాటికి ఎక్కడ ఆహారం దొరికినట్లేదు. ఒక గిన్నెలో అన్నమును ఒక గిన్నెలో నీళ్లు పెట్టాము.